హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ మా గ్రామంలో అయితే ఇది ఇంచుమించుగా 8, 9 ఆ టైం అనమాట. రాత్రిపూట అయితే వీళ్ళందరూ ఎక్కడికి బయలుదేరారనే మీకు సందేహం రావచ్చు. లైట్లు కారాలు పట్టుకెళ్ళి వీళ్ళంతా అయితే మా గ్రామంలో ఏంటంటే వీళ్ళు ఆ కాలం నుంచి కూడా వీళ్ళు వేటకెళ్ళే అలవాటు ఉందన్నమాట. అందుకని వీళ్ళైతే రాత్రిపూట కూడా పక్షులు అదే గువ్వలు అంటాం కదా, గువ్వలు ఆ పక్షులు అటువంటివి అయితే వేటకి వెళ్తారనమాట. అయితే ఫ్రెండ్స్, ఇది చూపించిన కారణం ఏంటంటే నిజంగా అవి పాపం చక్కగా ఈ టైంలో పిల్లలతోటి కుటుంబంతో చక్కగా పడుకుంటాయి అనమాట. అందులోనూ నాకు గువ్వలు అంటే చాలా ఇష్టం అనమాట. అవి గువ్వలు ఎంతలా అంటే మన నేచర్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయంట. నాకు రీసెంట్గా తెలిసింది గువ్వల వల్ల చాలా ఉపయోగం ఉందంట మన ప్రకృతికి అయితే. వాటిని చంపుతున్నారంటే నాకు చాలా చాలా బాధేస్తుంది అనమాట నిజంగా. కాకపోతే ఏంటంటే మా పల్లెటూరులో ఉన్న ప్రజలు వీటికి అలవాటు పడిపోయారు వేటకి వెళ్ళడం కానీ. సో ఫ్రెండ్స్, నైట్ పూట కూడా వీళ్ళు ఎంత ధైర్యంగా వెళ్తున్నారో చూడండి నిజంగా. కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట గువ్వల్ని తలుచుకున్న ఏ పక్షినైనా కదా సరే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే ఇదైతే నాకు నచ్చలేదు చూపించినా కూడా. కాకపోతే ఏంటంటే చెప్పాలని మీకు తెలియజేయాలని చెప్తున్నాను కానీ. సో ఫ్రెండ్స్, వీడియోపై అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. వీడియో ఎలా అనిపించిందో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనంతా ఒక ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్, జై హింద్.